మార్కాపురం మాజీ శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జవహర్ నగర్లోని ఆయన నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పూర్తిగా డబ్బులు మరియు 22 ఏళ్ల ప్రజాసేవకు జరుగుతున్న సమరం అని, ఈ సమరంలో విజయం సాధించాలంటే ప్రతి బూత్ ఇన్ఛార్జ్, బూత్ కమిటీ సభ్యులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తమ విలువైన సమయాన్ని పార్టీకి త్యాగం చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలకు తెలియజేయాలని, ఇక నుండి అసలైన సమరం మొదలైంది అని, ఈ సమరంలో అంతిమ విజయం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుల వలె పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సబ్సిడీ రుణాలు మరియు ఇతర సంక్షేమ పథకాలు కోసం ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఈ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అని వాళ్ళు మొత్తం నీట్ గా వివరించి ఇవ్వటం జరిగింది. ఈ పాంప్లెట్లను మీరు ప్రతి ఇల్లు చేర్చే బాధ్యతను కూడా తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ, మీరు ఈ కందుల గెలుపు అనేది మీ అందరి గెలుపుగా భావించి ఈ విజయంలో మీరందరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్టార్ట్ అయింది. నిన్నటి వరకు మనం అందరం తిరిగింది ఒక ఎత్తు, ఇక ఇప్పటి నుంచి చేయబోయేది ఇంకొక ఎత్తు. మనలో ఇంకా చాలా మందిలో ఎన్నికల స్టంట్ మూడ్లోకి రాలేదు. ఇంతకాడికి ఇంకా 40 రోజులు పొడవుంది, ఎక్స్టెన్షన్ అయింది, 60 రోజులు అయింది, 40 రోజులు ఉంది అనేటువంటి భావంలో కొందరున్నారు. కొందరేమో లాస్ట్ 4 రోజులు తిరిగితే సరిపోతుంది కొందరున్నారు. కొందరేమో తిరిగితే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని కొందరున్నారు. మీరు అప్పుడు భయపడి ఇప్పుడు భయపడి మరి ఎందుకు ఎప్పుడు కావాలని భయపడుతున్నారా, లేకుంటే భయపడినట్టు నటిస్తా ఉన్నారంటే మాకైతే అర్థం కావట్లేదు. సరే, అప్పుడంటే వాడు యాడమ్మ ఆస్తులు కొట్టేస్తాడో, యాడమ్మ మా బిల్డింగ్లు కొట్టేస్తాడో అని భయపడి ఆ రోజు బయటికి రాలేదు, లేదంటే ఆ రోజు బయటకు వచ్చినా ఏదో భయపడినట్టు తిరిగి తప్పుకొని వెళ్ళిపోయారు. మరి ఈ రోజు మీ ఆస్తులు ఏడపోతాయి, ఈ రోజు ఎవరు ఆస్తులు పోతాయి, ఎవరు ఆస్తులు కొట్టేస్తారు. నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇంకా ఆస్తులు కొట్టేస్తారో, లాంటి ఇంకో రకంగా ఇబ్బంది పెడతారో భయపడితే, పెన్షన్లు తీసేస్తారో, ఇంకా అమ్మఒడి తీసేస్తారో, ఇలాంటి ఇంకో రకంగా ఇబ్బంది పెడతారేమో అని భయపడితే ఎట్లా? వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది ఎలక్షన్ కమిషన్. మీరు ఆ విషయం మర్చిపోతా ఉన్నారు. వాలంటీర్లు అనేవాడు బయట తిరిగితే మీరు ఫోటోలు పెట్టండి, నిమిషాల మీద సస్పెండ్ చేస్తాం, అరెస్ట్ కూడా చేస్తాం. మరి మీరు ఎందుకు ఇంకా భయపడతా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనా మీ వెనక మేము ఉన్నాం, మీ ముందు మేము ఉన్నాం. మీరు ఎందుకు ఇంకా భయపడుతున్నారు? మీ ఆస్తులు ఎవడన్నా కబ్జా చేయడానికి వస్తే నేను వస్తానని చెప్తున్నా, మీ పెన్షన్లు ఎవడన్నా తీసేస్తానంటే నేను వస్తానని చెప్తున్నా, మిమ్మల్ని ఎవడన్నా తొలటానికి వస్తున్నాడంటే నేను వస్తానని చెప్తున్నా, మీకు ఇంకో రకమైన ఏమైనా సమస్య ఉన్నాడంటే నేను వస్తానని చెప్తున్నా. మీరు ఎందుకు భయపడతా ఉన్నారో, మరి ఎందుకు ఈ నిర్లిప్తత వస్తా ఉందో అర్థం కావట్లేదు. దయచేసి 4 సంవత్సరాల 11 నెలల పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక చేయటం నా అదృష్టం. నీతిగా నిజాయితీగా పార్టీని నమ్ముకొని ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు నన్ను పెద్ద మనసుతో, నిండు మనసుతో నన్ను అభ్యర్థిగా 5వ సారి అవకాశం కల్పించినందుకు
నేను వారికి ఎల్లవేళ రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం అనేది మార్కాపురం నియోజకవర్గంలో తథ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మార్కాపురికి ఎన్నో చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. గతంలో ఈ పాలకులు మేము అవి చేస్తామని చెప్పినటువంటి పాలకులు ఎవరు కూడా నోరు మెదపకుండా ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని ఉద్ధరించకుండా ప్రజలకు తీరని అన్యాయానికి గురి చేయడం జరిగింది. ముఖ్యంగా వెలుగొండ విషయంలో అంతా ఇంత మోసం కాదు. 90% పూర్తి చేసి ఇచ్చినటువంటి ప్రాజెక్టును 10% పూర్తి చేసేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నా ఇంకా పూర్తి చేయలేకపోవటం, అలాగే జిల్లా ఇస్తానని ఇవ్వకపోవటం, మార్కాపురం ట్యాంక్ బండ్ చేసిన చెరువును ట్యాంక్ బండ్ చేసి గతంలో శాంక్షన్ చేయించుకొచ్చినటువంటి అమౌంట్ను కూడా వెనక్కి పంపించి దాన్ని ఇప్పుడు యథాస్థితిగా ఉంచడం, తర్లుబాడు మార్కాపురం రోడ్డు డబుల్ రోడ్డుగా శాంక్షన్ చేసినటువంటి రోడ్డును కూడా అది కూడా శాంక్షన్ లేకుండా వెనక్కి పోవటం, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరగకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల ప్రభుత్వం రావాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ నా గెలుపు అనేది ప్రజలు 100% చేసి చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ గెలవంగానే మార్కాపురం జిల్లా సాధించడం కానీ, జిల్లా చేయించడం కానీ, వెలుగొండ జలాలను పూర్తి చేయించడం కానీ, అలాగే మన మార్కాపురం చెరువును రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద నిర్మించడం కానీ, అలాగే ట్యాంక్ బండ్ నిర్మించడం కానీ, ఆ పొదిలి తర్లుబాడు మార్కాపురం రోడ్డు డబుల్ రోడ్ చేయించడం కానీ, పొదిలి వరకు పొదిలి మండలానికి సాగర్ జలాలు ఇప్పించడం కానీ, ఇవన్నీ వెలుగొండ జలాలు ఇప్పించడం కానీ, ఇవన్నీ కూడా రేపు రాబో ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేనల బీజేపీల ప్రభుత్వంలో తప్పకుండా చేసి చూపిస్తానని నేను నా ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటా ఉన్నా. ఈ ఒక్క అవకాశంగా భావించి నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదించమని చెప్పి నేను ప్రజలను వేడుకుంటా ఉన్నా. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం.